రిలీజ్ అయిన రోజు నుండి అద్భుతమైన కలెక్షన్లతో అన్ని చోట్ల దుమ్ము లేపుతూ దూసుకుపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర 5వ వారంలో కూడా అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ ఇప్పటికీ షేర్స్ ను దక్కించుకుంటూ ఉండగా 5వ వీకెండ్ లో అంచనాలన్నింటినీ మించిపోయే కలెక్షన్లను సాధించిన తర్వాత 33వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 32 రోజులు కంటిన్యూస్ గా కోటికి తగ్గకుండా షేర్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా 33వ రోజు మాత్రం కోటిలోపు షేర్ ను సాధించింది. దాంతో కంటిన్యూస్ గా 32 రోజుల్లో సాధించిన కలెక్షన్ల బీభత్సానికి ఈ రోజు కొంచెం బ్రేక్ పడినట్లయింది. అయినా కానీ 33వ రోజు కూడా మంచి షేర్స్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ లాంగ్ రన్ ను ఇంకా పెంచుకునే అవకాశం సినిమాకు ఉందని నిరూపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా 33వ రోజు తెలుగు రాష్ట్రాలలో 28 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 83 లక్షల దాకా షేర్ ను 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో టోటల్ గా 33 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 91.68 కోట్లు, సీడెడ్ లో 21.40 కోట్లు, వైజాగ్ లో 21.56 కోట్లు, ఈస్ట్ లో 12.37 కోట్లు, వెస్ట్ లో 9.37 కోట్లు, కృష్ణాలో 11.12 కోట్లు, గుంటూరులో 11.12 కోట్లు, కృష్ణాలో 11.13 కోట్లు, నెల్లూరులో 6.08 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 33 రోజుల్లో 184.71 కోట్ల దాకా షేర్ ను 290.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 36.15 కోట్లు, తమిళనాడులో 21.77 కోట్లు, కేరళలో 12.89 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 146.05 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 129.70 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 531.27 కోట్ల దాకా షేర్ ను 1042.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా మొత్తం మీద 159.27 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకుని హ్యూమంగస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతూ ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్లతో పరుగును ముగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.